అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఫ్రైకి కావాల్సిన మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా ఒలుచుకొని పక్కన పెట్టుకొని ఇలా కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసి ఉడకనివ్వాలి. ముక్కలకి ఉప్పు పడుతుంది. చూడండి, మనకి ఇలా ఉడికిన తర్వాత నీళ్ళు వంచేసి పక్కన వడార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడినాక కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు కొంచెం మెత్తగా దంచి వేసాను. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, ఆ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అనేది మనం ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా బాగా వడార్చుకున్న తర్వాతే మనం ఇలాగ ఫ్రైలో వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మనం దీంట్లో సాల్ట్ ఏం వేయము, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కదా, సో అందుకని ఉప్పు ఏం వేయము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కారాన్ని మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం మరోసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మనకి టేస్టీగా గోరు చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.